హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రాజుల ఉప్పిండి చేసుకుందాం. కావలసిన పదార్థాలు: బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాను, బంగాళదుంపలు 3, క్యారెట్ 2 చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి, చిన్న ఉల్లిపాయలు ఒక 8 తీసుకున్నాను, ఎండుమిరపకాయలు కొద్దిగా కారం సరిపోయినట్టు తీసుకోండి, పెసరపప్పు చిన్న గ్లాసుడు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపై చెదగొట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. మీకు కారానికి సరిపోయినట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి, ఎందుకంటే దీనికి పచ్చిమిరపకాయలు వాడడం. తర్వాత అంటే అల్లం వెల్లుల్లిపై కొద్దిగా సిదగొట్టుకున్నది, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా కలుపుకొని పెసరపప్పు వేసేసుకోవాలి. పెసరపప్పు కొద్దిగా ఏగుతుండగా ఈ బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని, క్యారెట్ ముక్కలు, మీకు బఠానీలు కూడా ఉంటే వేసుకోవచ్చు, వేగనివ్వాలి. వేగిన తర్వాత బియ్యం వేసేసుకోవాలి. బియ్యంతో పాటు ఆ ముక్కలు కూడా వేగుతాయి కాబట్టి ఈ బియ్యం నేను కడగకుండా వేసాను. మీకు కావలిస్తే కడిగేసి ఆరబెట్టుకొని వేసుకోండి, అది కూడా బాగానే ఉంటుంది. బియ్యం మాత్రం బాగా వేగనివ్వాలి. ఆయిల్ చాలకపోతే కొద్దిగా వేసుకోండి. కొద్దిగా పసుపు, దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బియ్యం మాత్రం బాగా వేగనివ్వాలి, వేగితేనే ఉప్పిండి బాగుంటుంది. మీకు ఘాటు సరిపోయినట్టుగా మసాలా పొడి వేసుకోండి. ఈ మసాలా పొడి ఎలా తయారు చేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ పెడతాను చూడండి. మసాలా వేసుకున్న తర్వాత బాగా బియ్యం కలపండి. మాడకంట సిమ్లో పెట్టుకొని బాగా వేగించారంటే రుచిగా ఉంటుంది. బియ్యం వేగిందో లేదో చూడడానికి మా అమ్మగారు ఎప్పుడు బియ్యం ఇలా నలిపి చూసేవారండి. ఆ చిన్న ముక్కలుగా అయ్యిందంటే బాగా ఎర్రగా వేగిందని అర్థం అన్నమాట. బిర్యానీకైనా ఉప్పిండికైనా ఇలాగే చూస్తామండి మేము. ఈ బియ్యం వేగుతున్నప్పుడే 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇది వేగుతుండగానే పక్కని పొయ్యి మీద 1కి 2 వంతులు అంటే 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పెట్టుకొని మరిగించుకోవాలి. ఆ వేడి నీళ్ళు వేసుకుంటేనే బాగుంటుందండి, ఎప్పుడు చల్లటి నీళ్ళు వేయకూడదు. ఈ వేడి నీళ్ళు వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు ఘాటు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు చాలకపోతే ఇప్పుడే వేసుకుంటే కలిసిపోతుంది. ఈ ఉప్పిండి ప్రతి శనివారం మా ఇంట్లో చేసుకుంటామండి. సాయంత్రం పూట ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఇది అందరూ వెజ్ బిర్యానీ అనుకుంటారు, కానీ రాజుల ఉప్పిండి అండి. ఈ ఉప్పిండి అండి సాయంత్రం చేసుకుంటే మన్నాడు ఉదయానికి చాలా బాగుంటుందండి. ఇందులో పెసరపప్పు వేస్తాం కాబట్టి మేము ఉప్పిండి అంటామండి. రుచి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఉప్పిండి రెడీ అయిపోయింది. ఇది మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.